నా పాముకి ఎప్పుడు బాగవుతుందో కాల్ సిట్టు ప్రాబ్లం, షూటింగ్ కి ప్రాబ్లం, కాల్ సిట్ కి ప్రాబ్లం. అరే అల్లా, ఇప్పుడు ఏం చేయవలే? ఆ బేట ఆ బేట పాపి పడుకో, డాక్టర్ గారు మంచి మందు ఇస్తారు. డాక్టర్ గారు, ఏంటండి ప్రాబ్లం? మా బుజ్జిగాడికి అజీర్తి చేసింది. నహి కాతా. మీ బుజ్జిగాడికి అజీర్తి చేస్తే ఇక్కడ కదయ్యా, అవతల మనుషుల ఆసుపత్రి ఉంటే అక్కడ తీసుకెళ్ళు. బుజ్జిగాడు అంటే మనిషి కాదు సార్, ఇది. అయితే తీసుకెళ్ళిపో. ఏమిటయ్యా నీ గోలా? డాక్టర్, ఇది నా పాము సార్. సినిమాలో యాక్ట్ చేసింది. ఓహో. ఈత కొట్టింది, టైపు కొట్టింది, విలన్స్ కూడా కొట్టింది, హీరో హీరోయిన్స్ లో పెట్టింది. అంతే. జనం అంతా చప్పట్లు కొట్టారు. అప్పటి నుంచి దిష్టి తగిలి పాలు తాగదు, గుడ్డు తినదు. ఇది రాకపోతే చిరంజీవి సారు షూటింగ్ రానున్నారు. ఏదైనా కష్టమంది ఇవ్వండి సార్. ఏది నోరు తెరు. నువ్వు కాదయ్యా పాము. నాగరాజు నూరు తెరవమ్మా. అజీర్తి దీనికి కాదు, అజీర్తి చేసిన కప్పనిది తింది. ఇప్పుడు నేను రాసిచ్చే మందులు రోజుకు 3 సార్లు కోడిగుడ్లో కల్పించాయి. గుడ్డు తిందు సార్. గుడ్డు నువ్వు తిని మందు దానికి ఇచ్చాయి. అచ్చా. బిల్లు మాత్రం వాడికి. మరి నా టిప్పు తిప్పా. ఇదిగో చిన్న పాము ఉంచుకో. నాకు ఐస్ వాటర్ అంటే ప్రాణం. అయినా ఐస్ వాటర్ తాగిన వాడి బ్రతికే వేస్ట్. 1 గ్లాస్ కాదు 100 గ్లాసులు తాగుతాను. మామగారు, మీరు ఐస్ వాటర్ తాగడానికి వీల్లేదు. మా ఆయన చెప్పారు కదా తాకూడదని. నీకు వాడు ఆయనైతే నేను వాడికి నాయన్ని. అయినా నా ఇంట్లో నేను ఐస్ వాటర్ తాగకూడదా? ఏ ఇంట్లో అయినా సరే మీరు ఐస్ వాటర్ తాగడానికి వీల్లేదు. నేను తాగనివ్వను. మావయ్య, మీరేం బాధపడకండి. మీకు ఐస్ వాటర్ నేను ఇస్తాను. ఎలా? ఎవ్రీబడీ ఈజ్ అటాకింగ్. రాత్రి అందరూ పడుకున్నాక గౌరమ్మకి ఇచ్చి నేను పంపిస్తాను. ఎగ్జాక్ట్లీ. ఐస్ వాటర్ తాగడానికి అది కరెక్ట్ టైం. ఓకే, థాంక్స్. ఐస్ పెట్టి గౌరమ్మ, ఏం చేస్తున్నావు? అయ్యో అత్త, ఈ చల్లగాలి చూస్తుంటే మైలాపూర్ జమీందార్ గారు, పెద్దలుడు గారు, తమ్ముడు గారు, మా బియ్య పిల్ల పనిచేసే మా తాత, ఆడి ముసలిది, నేను నవ్వుకు ఫ్రెండ్ ఆడికి సినిమాకి వెళ్ళొస్తుంటే కార్తీక మాసంలో ఇలాగే చల్లగాలికి గౌరమ్మ, నీ కథలన్నీ నేను తర్వాత తీరిగ్గా వింటానే. అప్పుడు ఇంకా బాగా చెప్తాను. పాండవ వనవాసం, రామాయణం. మా గౌరమ్మ, నీకు మాట చెప్పాలి. లే. అయ్య బాబా, ఏంటో ఎంత కంగారు పడిపోతున్నావు? లే, చెప్తాలే. ఏమైందత్త? ఏమీ లేదు. మా మావయ్య. ఏది? ఏంటి మామ? ఆయనే ఇంత డబ్బు సంపాదించే లాభం గుక్కెడు ఐస్ వాటర్ తాగడానికి నోచుకోలేదు. పాపం ఆయన ఇంట్లో ఎవ్వరూ తాగనివ్వరు. అయ్యో పాపం. ఏ అత్త? ఆయనకి బీపీ అట. అయితే ఏ గుక్కడు చన్నీళ్ళు తాగితే పోతాడా? ఏ మా సోరమ్మ అయితే చల్లగా. ఆయనకి ఐస్ వాటర్ అంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు రాత్రి అందరు నిద్రపోయాక ఈ ఐస్ వాటర్ బాటిల్ ని ఆయన గదికి తీసుకెళ్ళిస్తావా? అయ్యో, అదెంత భాగ్యం అత్త. రోడ్డు మీద పోయేదాన్ని తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టి నెలకు జీతం ఇస్తున్నాడు మా. అటువంటి మామకు చేశాడు మంచినీళ్ళు ఇవ్వలేనంత పాపిస్తాను. ఏడవకు. ఇది ఇస్తున్నట్టు ఎవ్వరికి తెలియకూడదే. ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? ఈ సీసా ఉందా? ఇగో ఇది ఇలా తీసి ఇలా మూసేసుకుని ఇలా వెళ్ళిపోతాను. ఇది కనపడుతుందా? నీకేమైనా కనపడుతుందా? కనపడుతుందా? లేదు. ఏమండి, నాకు మాట చెప్పండి. ఏమిటి? మీ నాన్నకు పర్మిట్ ఇచ్చారా? పర్మిటా? దేనికి? దీనికి. దేనికంటే? బ్రాందీ తాగడానికి. బ్రాందీయా? మా నాన్న. చూడండి, గౌరీకి మీ నాన్నగారు బ్రాందీ బాటిల్ తెమ్మని డబ్బులు ఇటో నా కళ్ళారా చూశాను. నా కళ్ళారా చూడాలి. వెళ్ళి చూడండి, ఈ పాటికి తెచ్చే ఉంటుంది. ఏంట్రా మీరు ఇంకా నిద్ర పూడ్చలా? ఎవరు చూడకుండా తెచ్చావా? ఎవ్వరు చూడకుండానే తెచ్చాను. రోజు ఎలాగే తెచ్చిస్తుండు. చూసుకుంటాను, మీరు లోపలికి తలపేసుకోండి. అమ్మా,
నాన్నకు తాగుడు అలవాటు ఉందని ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు? అది భ్రాంతి బాట్ల. కాదు, నిమ్మకాయ సోడా. అబ్బా, బ్రాందీ బాట్లేనమ్మా. అయ్యో నీ నాయన దేవదైపోయిండ్రా. నో, మన వంశం తాగుబోతు వంశం అవుతుంటే ఈ ఇంటికి పెద్దవాడిగా నెంబర్ 1 గా చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. వెళ్ళడుగు. ఓకే. నేను వెళ్ళడిగితే ఏమవుతుంది? చిన్నవాడిని ఆవేశంలో చేయి చేసుకుంటే అమ్మ కోపం వస్తుంది. నువ్వు వెళ్ళడుగు. అయితే దీనికి మిగిలింది ఒక్కటే మార్గం. ఏంటి? రేపెళ్ళి అడగటమే. బాగా చెప్పు. సిగ్గు లేకపోతే సరే, పెద్దవాళ్ళు ఏడుస్తుంటే ఇంకా రేపెళ్ళి అడుగుతారంట. మీరు కూడా వెళ్ళండి. లలలాలా. ఎన్ని రోజులైంది తాగి? గ్లాసులకు డైరెక్ట్ గా బాటిల్ తో కొట్టేస్తే పోలా? నాన్న, వాట్ మిడ్ నైట్ డిస్టర్బెన్స్? నాన్న, నువ్వు తాగుతున్నావా? ఎస్, తాగుతాను రా. అడగడానికి హూ ఆర్ యు? తాగితే నీ ఆరోగ్యం చెడిపోతుందని యాజ్ అ డాక్టర్ గా నీకు ఎన్నిసార్లు చెప్పాను నాన్న? ప్రొసీడ్. ఆరోగ్యమే మహాభాగ్యం. కరెక్ట్. నెక్స్ట్ ఆయన చెప్పని. ఓకే. తాగితేనే ఆరోగ్యం చెడిపోతుంది అనుకుంటే సారీ, ఐ డోంట్ మైండ్ టు డ్రింక్. అనారోగ్యమే మహాభాగ్యం. చెట్టంత కొడుకులం మేం చెప్పినా వినవా? ఇంకా మాట్లాడితే గ్లాసులు కాదురా, బాటిల్స్ తాగుతాను. యా, ఎదిగిన కొడుకులుగా మేం చెప్పవలసింది చెప్పాం. అప్పటికి మీరు తాగుదలుచుకుంటే తాగండి, దేవదాస్ అవ్వండి, కుక్కను ఒళ్ళో పెట్టుకుని దగ్గుకుంటూ పాట పాడండి. అవసరం అయితే మేం కూడా వచ్చి డప్పు వాయిస్తాం. పదరా తమ్ముడు. తండ్రిగా మమ్మల్ని ఎలా కన్నావు నాన్న? కన్న తల్లి ముఖం చూడలేక అడగడానికి వచ్చాం నాన్న. పనికి మాలిన వెతవడం. ఇంకొక్కసారి ఆలోచించు నాన్న. చెప్పు రాస్కెల్స్, నాకే నీతులు చెప్తున్నారు. నేనేమన్నా బ్రాందీ విస్కిల్ తాగుతున్నానా? ఆఫ్టర్ ఐస్. మరీ అంత మర్యాద ఇవ్వక్కర్లేదయ్యా. కూర్చొని నమస్కారం పెడితే చాలు. కూరలు పీకలేదు సార్ ఆ పావుకి. బావా డాక్టర్ సార్, బావు సార్. కూరలు తీయలేదు బాబాయ్. బావు. అమ్మో, అయ్యో బావు. అమ్మా, ఇక్కడికి వచ్చి పడుకున్నాను. ఇక్కడికైతే పాము చచ్చిరా రాదు. అమ్మయ్యా. థియేటర్కి వెళ్ళావా? వెళ్ళాను సార్, హౌస్ఫుల్, టికెట్లు దొరకలేదు సార్. రే, నేను చెప్పేది ఆపరేషన్ థియేటర్. నా స్టెథోస్కోప్ ఏది? చెతస్కోపా? అదే, చెవుల్లో పెట్టుకుని గుండెల మీద చూస్తామే. వెళ్ళి పట్టరా. హాస్పిటల్ ఏమో పడి ఉంటుంది. వెళ్ళి పట్టరా. ఓకే సార్. సార్, పీపీ మిషన్ పనిచేయడం లేదు. ఉజ్జాయింపుగా చూద్దామా? అది కరెక్ట్ కదా? ఎస్, కమాన్. ఏంటమ్మా మిస్ గెలవారు, రోజు రోజుకి చిక్కిపోతున్నావు ఏంటి? డైటింగ్ చేస్తున్నా. ఓహో, చెతస్కోప్ ఎక్కడో దోపుకుని తిరుగుతున్నా, అక్కడ ఉంటా చూడు. ఈటింగ్ టైటింగ్. డాక్టర్ రౌండ్స్ లో వచ్చేస్తారు, కంగారు పడకండి. అరే మరి బాగుంది, కంగారు పడిపోతారు ఏంటి? సత్రం అంటున్నారు ఇది. డాక్టర్ చెతస్కోప్ రెడీ. కదా బాగానే ఉన్నాడు, ఇలా పట్టుకుంటున్నాడు ఏమిటి? చలి జ్వరం వచ్చిందండి. అయితే ఇతనికి సెలైన్ ఎక్కించండి. ఓకే సార్. ఎందుకే ప్రభుదేవాలు అలా ఊగిపోతున్నావు? నువ్వు నీ ఒళ్ళు తగ్గించుకుంటే తప్ప నీ కోపం తగ్గదా? నాకేదైనా తగ్గుద్దేమో గానీ కోపం తగ్గదు. ఎందుకంటే కోపం నా జన్మ హక్కు. ఎందుకే నీ కోపం? మళ్ళీ కోపం తగ్గిపెట్టి బాబు. ఎందుకు కోపం తగ్గిపెట్టండి? ఆసుపత్రిలో జరిగిన కోపం ఎందుకయ్యా? కోపం నీకైనా కోపం చాలా. ఇతని ప్రాబ్లం ఏమిటే? ఇతని పేరు నాగరాజ్ అండి. రాత్రి పాము కరిసిందని చెప్పి ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి గుడ్డు పాలు తప్పించి ఏమీ తాగట్లేదు. అసలు పావు నిన్ను ఎలా కరిసింది? ఎందుకు కరిసింది? ఇప్పుడు కలపోతుంది. ఎందుకు భయపడతావు? నేను ఉన్నాగా, నేను కరుస్తా. ఐ మీన్ చూస్తా. తిరగబడి కరిసిందా? కరిసి తిరగబడింది. ఓకే ఓకే. స్టెథోస్కోప్ ఇవ్వు. ఏమిటి స్టెథోస్కోప్ వెరైటీగా పడగలే పడగే. ఏ టైంలో ఎవరో కాలు గిలుతున్నాడు? ఏంటి, ఈ పావును చూస్తే మీరందరూ భయపడుతున్నారు. ఇలాంటి పావుల్ని నేను ఎన్ని చూస్తుంటానో. నాగరాజా, ఇక్కడున్నావా? నేనుండగా నీకెందుకు బెంగ? రా. జో అచ్యుతానంద జో జో ముకుంద.
అలా కాదు, ఎలా బొటన వేలు చూపుడు వేలు కలిపి ఇలా పట్టుకోవాలి, రెండిట్టి కలిపి నోట్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత ఇలా కొట్టాలి. అరే డబల్ విజిల్ వచ్చింది. హలో, అన్ని వెరలు వచ్చి కొడితే విసిల్ ఊడదు, వాంతిదా పుడుస్తుంది, ఐ మీన్ వామిటర్. ఇప్పుడు నేను కొడతావు చూస్తారా? ఆ, ఆ. అమ్మో థ్యాంక్ గాడ్, చెవితో వదిలిపెట్టింది. అరే సక్సెస్. గౌరమ్మ 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 ఏంట్రా? ఏంట్రా ఈ టైంలో నువ్వు విట్టొచ్చావు? మధ్యాహ్నం మీరు విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈ వయసులో మీకు ఇలాంటి పాడుబుద్ధులు ఏంటండి? ఏమండి, కోరికల్ని అణుచుకోవాలండి. అణుచుకోలేకపోతున్నాను రా. అణుచుకోలేకపోతున్నాను రా అని నాతోనే చెప్తున్నారా? వెళ్ళండి. అయినా ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తాడు. అయ్ బాబోయ్, ఇది చిన్న విషయమా? మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, అమ్మని పిలవమంటారా? అదెందుకురా, ముసిలిదైపోయింది. అదే కనుక ఇస్తే నాకు ఈ తిప్పలు ఎందుకు? ఎప్పుడు అడుగు వద్దు వద్దు వేండా అంటుంది. ఏం చెప్పంటా? ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేను మీ కొడుకునండి. వెళ్ళండి. అచ్చి వెళ్ళండి వెళ్ళండి. ఆ? ఉమ్. కర్మ కర్మ, ఇక్కడే ఇంత పాకుతున్నాడంటే బయట ఇంకా ఎంత దేకుతున్నాడు. ఈ విషయం అమ్మకు తెలిస్తే